నవ్వండి, హ్యాపీగా ఈ సెషన్ ఉండండి. ఉంటేనే నాకు ఇది ఎవబుది అవుతుంది. మీ ముఖాలు చూస్తే నేనే నా ఈ మీటింగ్కి వచ్చింది అనిపిస్తుంది. ఆర్ యూ రెడీ? ఎస్. సో ఇంటికాడ ఏ బాధ ఉన్నా కూడా కొద్దిసేపు మర్చిపోయి ఈ సెషన్ అటెండ్ అవ్వండి. సో ఎవరిని అడిగినా కూడా ఏమని చెప్తారు అంటే, సో జాబ్ వస్తే లైఫ్ మారుతుందని చెప్తారు. అవునా కదా? సో నేను కూడా బాగా కష్టపడి ఇదే అలవాటు చేసుకున్నా. ఎట్టి పరిస్థితిలో జీవితంలో జాబ్ కొట్టాలి, జాబ్ కొడితేనే లైఫ్ మారుతుందని నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇదే చెప్పిన. నేను బాగా చదువుకొని ఒక 3 ఏళ్ల ముందు ప్రాక్టీస్ మొదలు పెట్టిన. సో జాబ్ కొట్టాలి అని చెప్పేసి ప్రాక్టీస్ మొదలు పెడితే 2009లో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. సో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిన తర్వాత అనంతపురంలో ట్రైనింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫస్ట్ పోస్టింగ్. సో 30 రోజులు నాన్ స్టాప్గా వర్క్ చేస్తే నాకు ఫస్ట్ మంత్ జీతం ఎంత వచ్చింది అని అంటే 8,845 రూపాయలు వచ్చింది. ఫస్ట్ మంత్ ఫస్ట్ శాలరీ. ఇంకా దీనికైతే కొడతాం మనం శాలరీ. సో శాలరీ వచ్చింది. వచ్చిన తర్వాత 30 రోజులు వర్క్ చేసిన శాలరీ అకౌంట్లో ఫస్ట్ నా అకౌంట్లో డబ్బులు పడ్డాయి. కిందికి వచ్చిన మెట్లు దిగి పోలీస్ స్టేషన్ కిందికి. అక్కడ ఛాయ్ తాగుతాగా మన జనరల్గా ఛాయ్ బండి కాడికి పోయినా. వాడు నన్ను 30 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నట్ట. ఛాయ్ బండి అతను ఏమని అడిగిందంటే, అన్న నేను 30 రోజుల్లో నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఏ రోజు లేవు సంతోషంగా, ఈరోజు బాగా సంతోషంగా ఉన్నావు, కారణం ఏందని అడిగింది. పెళ్ళి ఏమైనా కుదిరిందా అని అడిగింది. నేనన్నా పెళ్లి కుదిరితే సంతోషం ఉంటే 60 అని అన్నాను. వాడు ఏమంటే ఏంది అని అంటే, నా అకౌంట్ బుక్ జన్మ ధన్యమైంది దాన్ని. ఎందుకు అనంటే ఇప్పటి వరకు డబ్బులు పడిన డబ్బులు ఒకే ఒక్కసారి 8,845 రూపాయల ఫస్ట్ జీతం వచ్చింది అని చెప్పేసి బాలకృష్ణ చెప్పినాడు. అర్థమైందా? అంత గట్టిగా చెప్తే వాడు ఇట్లా నిమ్మలంగా పురుగులు వేసుకుంటే ఏమన్నాడు తెలుసా? వేసుకుంటా అన్న ఇది 2 రోజుల ఇన్కమ్ నాకు అన్నాడు. నిజమేనా అని అడిగిన. అవును అన్నాడు. నేను అడిగేసి అప్పుడు ఇక్కడ ముఖం చూడకుండా మళ్ళీ పోలీస్ స్టేషన్ ఇది ఇంకేమైనా మాట్లాడితే గాలి తీసినట్టున్నాడు. అంటే నాకు అర్థమైంది ఏంటి అని అంటే, ఆ రోజు ఉద్యోగంలో జీతం మాత్రమే వస్తుంది, బిజినెస్లో లైఫ్ వస్తుంది అని అర్థమైంది. బిజినెస్లో లైఫ్ వస్తుందని అర్థమైంది. ఈ ఆ రోజు కోసం జాబ్తో పాటు ఇంకేదైనా చేయాలని చెప్పేసి ఆలోచన ఉండే. ఏడ ట్రాఫిక్ డ్యూటీ నిలబడ్డా కానీ ఒకటే ఆలోచన, దీని ద్వారా జీవితం మారుతుందా, ఇంకేదన్నా చేయాలి. పక్క నుంచి ఒక కారు పోయిందనుకో, ఈ కారు ఉంటే బాగుంటుంది నా దగ్గర. ఎవడన్నా ఇట్లా బంగారం పెట్టి మనం పడ్డకపోతే ఎట్లా మాట్లాడతారు వాళ్ళు, బంగారం చేతుకుందనుకో, ఇది జేబులో పెట్టుకొని మాట్లాడరు ఎవడన్నా, మాట్లాడు. దాన్ని ఇట్ట చూపించి కూడా మాట్లాడతారు. అవునా కదా? ఇటు చూపించినా మాట్లాడినావు నాకేమనిపిస్తుంది అని అంటే, అరే ఈ లైఫ్ ఎంత బాగుంటుంది, యాపిల్ ఫోన్ ఉన్నప్పుడు అది జేబులో పెట్టుకోడు, చేతిలో చూపించుకుంటూ మాట్లాడతాడు. లైఫ్ మారాలి అంటే ఉద్యోగంలో వచ్చే జీతం సరిపోదు. ఇది నేను అబ్జర్వ్ చేసిన. ఇంకేదన్నా చెయ్యాలని చెప్పేసి, సో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నప్పుడు మనకి ఏమొస్తుంది తెలుసా? మా అత్తమామ బాగా ఇబ్బంది పడి మా భార్య మెడలో బంగారం పెడితే నేను కూడా బాగా కష్టం చేసి దాన్ని బ్యాంకులో పెట్టి ఒక కారు కొనుక్కున్నాం కిరాయిలు నడపడానికి. సో ట్యాక్సీ కారు కొనుక్కున్నాం. ఇండికా కార్, ఓలా, ఊబరు, డ్రైవర్ని పెట్టుకొని నడిపించేవాడిని. డ్రైవర్ లేనప్పుడు కూడా నేను డే టైం డ్యూటీ చేసుకుంటూ నైట్ టైం క్యాబ్ నడిపేవాడిని, ఉద్యోగం ఉన్నా కూడా. సో డబ్బులు సరిపోక. సో అలా చేసిన తరుణంలో 2018లో బాధలు ఉన్నాయని తెలుసు. 2018లో వెస్టేజ్ అవకాశం నా దగ్గరికి వచ్చింది. పురుషోత్తమ దాస్ సార్ వెస్టేజ్ అవకాశం ఉంది, ఇట్లా చేస్తావా నువ్వు అని చెప్పేసి అడిగితే ఏదైనా అవకాశం అది మంచిదైనా చెడ్డదైనా ఆతది మన దగ్గరికి వచ్చింది అనుకో, మనం చేస్తామా? చెయ్యం. నేను కూడా అట్లనే ఆలోచించిన. మనం వెతుక్కుంటూ వెళ్తే బాగుండే, అదంతా అదే వచ్చింది కదా మనకు. మన కొమ్ములు బయట కనిపిస్తాయి. అవునా కదా? నేను కూడా అట్లనే ఆలోచించిన. ఏమన్నా నీకు జీతం ఉంది, నాకు 54,000 జీతం వస్తుంది. ఈ సబ్బుల షాంపూల బిజినెస్ చేస్తే ఊళ్ళో మా అమ్మ నాన్న ఏమనుకుంటారు తెలుసా అని నీకు అని అడిగిన. అర్థమైనా? అడిగితే సో ఇక ఎన్నోసార్లు నన్ను ట్రై చేసి బిజినెస్లోకి తీసుకురావడానికి నేను సస్యమీరా ఒప్పుకోలేదు. 2021లో సో ఫేస్బుక్ ఓపెన్ చేసి చూసిన. ఆ ఫేస్బుక్లో పురుషోత్తమ దాస్ సార్ ఐడి ఓపెన్ చేసి చూస్తే ఒక పోస్ట్ వచ్చింది. సో జనవరి నా మంత్ ఇన్కమ్ 2,23,000 అని చెప్పేసి పోస్ట్ వచ్చింది. ఇది నిజమా కాదా అని చెప్పేసి ఇంకొంచెం పైకి స్క్రోల్ చేసి చూస్తే అక్కడ ఒక రెడ్ కలర్ బ్రీజా కారు కనిపించింది. సో వాళ్ళు ఏదో ట్రిప్ అయినట్టు ఫోటోలు కూడా పెట్టిర్రు అక్కడ.
సో నేను అది చూసిన తర్వాత ఇమ్మీడియట్గా మా భార్యకి చెప్పిన. సో మా భార్యకి ఇట్లా ఒక బిజినెస్ ఉంటుంది, 2.5 ఏళ్ల కింద దాసార్ అనే వ్యక్తి నా కొలీగ్ ఉండే. సో ఆయన బిజినెస్ గురించి చెప్పిండు, ఇగో ఇందులో వాళ్ళకి డబ్బులు వస్తున్నాయంట అని చెప్పిన. అని చెప్పగానే మా భార్య ఎటు చూసింది తెలుసా, ఇగో డబ్బుల కోసం ఇన్ని బాధలు పడుతున్నాము, ఏదన్నా వస్తే చేద్దామని అడిగినాం, మాట్లాడుకున్నాము అని చెప్పేసి ఇట్లా చూసింది దాని కిందికి వెళ్ళి. చెప్పొచ్చు కదా ఇదేదో ఉంది అని చెప్పేసి. నేను చెప్పిన చక్కగా మా భార్యను తీసుకొని మీ దగ్గరికి ఐడి అని బిజినెస్ అని మీటింగ్లు అని చెప్పేసి మీ అప్లయన్స్ మిమ్మల్ని కోర్స్ చేసి తీసుకొచ్చారు. నేను వెళ్ళి వెస్టేజ్లో జాయిన్ అయినా, గదవ పట్టుకొని బద్దిల్లో ఆడి మరి. అర్థమైందా? నేను వెళ్ళి జాయిన్ అయిన వెస్టేజ్లో నేను ఇక చూడగానే, అరే నీతో కాదురా 3 ఏళ్ళు నీ దగ్గర నీ ఎంబడి పడ్డా, కనీసం ఇంకా రెండో పెళ్లి కోసం లవర్ ఎంబడి పడ్డా కూడా అది కూడా నాకు ఐలేవు చెప్పేటది అని చెప్పిండు దాసార్. అర్థమైందా? అదన్ని ఒప్పుకునేది, ఆమెనన్ను ఒప్పుకునేది, నువ్వు కూడా ఒప్పుకోలేవురా, నీ ఎంబడి ఎన్నిసార్లు పడ్డా నీతో కాదు బిజినెస్ అన్నాడు. అనగానే అన్న ఇవన్నీ మాట్లాడితే పాత పోలి నీకు దండం పెడతా ఐడి అని చెప్పిన. అర్థమైందా? అట్లా బతిమలాడి ఐడి క్రియేట్ చేసుకున్నా. ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత కూడా ఫిబ్రవరి 2వ తారీఖు 2021లో నేను ఎస్ఏలో జాయిన్ అయినా. 2వ తారీఖు అంటే ఫస్ట్ జీతం పడుతుంది, 2వ తారీఖు జీతం పడుతుంది. 2వ తారీఖు దాసార్ కలవాలని 5,000 ప్రోడక్ట్ ఇప్పించింది నాకు మనసులో ఎక్కడో చోటు ఇంకో రాసినాడు చెప్తుంది లోపల నుంచి, అనవసరంగా కలిసినావు కదా ఈయన కలవకపోతే 5,000 మిగిలేటి. అర్థమైందా? 5,000 మిగిలేటి, ఇంటికి కిరాయి అన్నా కరెంట్ బిల్ అన్నా ఏదన్నా వచ్చేదిరా, ఈయన ఏం అర్థం కాకుండా కలిసినావు, జర ఇంకోసారి ఆలోచించామని లోపల నుంచి చెప్తుంది. ఇప్పుడు నేను అరే నువ్వు పడుకోరా, ఈ రోజు నువ్వు చేసిందే నేను విన్నా, నువ్వు ఇప్పటి నుంచి నీ మాట వినదలుచుకోలే అని చెప్పేసి వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేసిన. ఫస్ట్ మంత్ బ్రాంజ్ డైరెక్టర్ అండ్ సెకండ్ మంత్ సిల్వర్, థర్డ్ మంత్ గోల్డ్. 4వ నెల జాయిన్ అయిన 4వ నెలల వెస్టేజ్లో స్టార్ డైరెక్టర్ కంప్లీట్ చేసిన, 52,000 ఇన్కమ్. సో స్టార్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 2 నెలలకే కియా కార్ తీసుకోవడం జరిగింది, బయట ఉంది. సో కియా కార్ తీసుకున్నాక అసలు బిజినెస్ అప్పుడు స్టార్ట్ అయింది. ఏంటో తెలుసా, 52,000 చెక్ వచ్చింది. ఆ బిజినెస్ మొత్తం కూడా తనోళ్ళు మనోళ్ళతోనే అయింది, అంటే దోస్తులు చుట్టాలతోనే అయింది. నాకు కార్ రాకముందే నాతో మంచిగానే ఉన్నారు వాళ్ళు, కార్ వచ్చినాక అసలు కథ అప్పుడు స్టార్ట్ అయింది. ఒక ఆమె ఫోన్ చేసి నా టీంలో గ్రూప్లో నంబర్లు అందరికి తీసుకొని అందరికి ఫోన్ చేసి చెప్పేసింది, రాజు తేజశ్రీ కార్ ఎట్లా వచ్చింది తెలుసా, నువ్వు పోయి సోపు కొంటేనే వచ్చిందా అని చెప్పింది. మొత్తం బిజినెస్ డౌన్ అయ్యింది. 52,000 చెక్కు కాస్త 7,000 పడిపోయింది. మీరైతే ఉంటారా? ఉండా, వాళ్ళతో పాటు కూడా మనం కూడా పోతాం, అవునా కాదా? సో నేనేం ఆలోచించిన వాడినంటే పోయిన నెంబడైతే మనం పోం, అవునా కాదా? ఒకటి నిర్ణయించుకున్నాం, ఎవడన్నా చేస్తే మనం కూడా మనం అయితే పోం. వాళ్ళు చచ్చిపోయారు అనుకొని మనం బిజినెస్ చేయాలి, నిర్ణయం తీసుకున్నాం. మనల్ని వదిలేసిన వాళ్ళు పశ్చాత్తాప పడే విధంగా మనం సక్సెస్ కావాలని డిసైడ్ అయ్యాం, నేను మా వైఫ్. సో డిసైడ్ అయ్యి మళ్ళీ బిజినెస్ స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టి 3 ఏళ్లలో 2021లో ఎస్ఏలో జాయిన్ అయితే 3 ఏళ్ల తర్వాత అదే డేట్ రోజు డియూసిడి కంప్లీట్ అయింది, నెలకు 5 లక్షలు. ఆలోచించి సో నిర్ణయం తీసుకుంటే ఈ బిజినెస్లో ఎవరు అవసరం లేదు, నువ్వు నిర్ణయం తీసుకోగలిగితే చాలు, గెలవచ్చా? సో దబాయించి కొడితే బాగుంటుంది సార్. సో చూసినాం కదా సక్సెస్. వెస్టేజ్లో ఏముంది, ఎందుకు చేయాలి అంటే వెస్టేజ్లో ఏముంది, ఎందుకు చేయాలి బిజినెస్ అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. వై వెస్టేజ్? ఇందాక ప్లాన్ చెప్పిండు, ఎంతమంది విన్నారు సార్? చెప్పిండు కదా. సో ఎంతమంది విన్నారో వినలేరో బయట నేను కొంతమంది పీపుల్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. నేను కూడా యాజ్ ఎ గవర్నమెంట్